నోడా సిపిఓ థ్యాంక్ యూ. అక్యురసీ కోసం అనేసి పైలట్ కింద నెల్లూరు కూడా ఎంచుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇండియా మొత్తంలో 152 లోకల్ బాడీస్లో ఆల్మోస్ట్ ఒక 10 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏపీ నుంచి ఎంచుకోవడం అయిందండి. సో నెల్లూరుకి సంబంధించి నియర్లీ 52 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియా సర్వే చేయడం అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి దీనివల్ల బెనిఫిట్ మెయిన్ ప్రాపర్టీ వైజ్ మెజర్మెంట్స్ మోడల్ టెక్నాలజీ చేస్తే మీటింగ్లో ఉన్నానండి, నేను మాట్లాడతాను మీటింగ్లో. అడిషనల్ కమిషనర్ నందన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఒక మంచి కమిషనర్ సూర్యతేజ గారికి, అదే రకంగా డిప్యూటీ మేయర్ తహసీన్ గారికి, అదే రకంగా నోడా సిపిఓ హిమబిందు గారికి, టౌన్ ప్లానింగ్ అధికారి పద్మజ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, బిల్డర్సు, రియల్ ఎస్టేట్ దారులు, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం నాతోటి కలిసి ఆనాడు పనిచేసినటువంటి నా మున్సిపాలిటీ, నా కార్పొరేషన్, ఆనాటి మున్సిపాలిటీ ఈనాటి కార్పొరేషన్ అధికారులకి అందరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా నిన్న నక్ష అనేటువంటి అక్షరాలు ముగ్గు రూపంలో ఒక పూలతో వేసినటువంటి నా సోదరి మండలికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నక్ష ప్రోగ్రాం అంటే ఏదో వచ్చాం చెప్పాం అనేది కాదండి. ఇది భారత ప్రధాని మోడీ గారు దీని మీద 194 కోట్లు వెచ్చించి 152 పట్టణ స్థానిక సంస్థలకి ఒక సర్వే అంటే డ్రోన్ ద్వారా సర్వే జరిపి, ఆ సర్వే దానివల్ల ఫలితాలు ఏంటంటే ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో 10 ఏరియాల్లో మన నెల్లూరు ఎంపిక కావటం నిజంగా దానికి మన అదృష్టం. మరొకటి మన మంత్రి నారాయణ గారి కృషిని కూడా మీ అందరికీ మనవి చేస్తూ దీన్ని బాగు చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు చెప్పారు అధికారులు, ఇప్పుడే దీనికి సంబంధించిన డ్రోన్ నెల్లూరు పూర్తి కావాలంటే ఈ సర్వే దాదాపు 1 మంత్ లోపల అవుతుందని, బిలో 1 మంత్. ఓకే, నిజంగా ఈ సర్వే పూర్తయినప్పుడు ఎక్కడ కూడా ఈ భూ తగాదాలు అనేవి రావు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్క సర్వే నెంబర్ మీద 4 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. బట్ ఇంకోటి ఎత్తుకుంటే గవర్నమెంట్ స్థలాలు అంటే ఇక్కడ కార్పొరేషన్ స్థలం అనుకోండి, నెల్లూరులో చాలా ఆక్రమించేసి ఇల్లు కట్టున్నారు, రియల్ ఎస్టేట్లో కలుపుకున్నారు. ఇప్పుడు అవన్నీ బయటపడతాయి, అవన్నీ కార్పొరేషన్కి వస్తాయి. వచ్చినప్పుడు మాకు ఉన్నటువంటి స్వార్థం కూడా ఏంటంటే అవన్నీ కూడా నోడా స్వాధీనం చేసుకోవచ్చు. ఈరోజు దాంట్లో అపార్ట్మెంట్లు కట్టవచ్చు, మేము ప్రభుత్వానికి ఒక ఆదాయం చేయొచ్చు. ఎందుకంటే చైర్మను బట్ మాకు నోడా 2 సారే కాబట్టి ఒక అవకాశం ఉంది. అదే రకంగా ఇంటి పన్ను ఏదో వచ్చారు, ఒక కొలతలు వేశారు, వెళ్ళారు అని కాకుండా సమగ్రంగా ఒక సర్వే కరెక్ట్గా జరిపి ఇంటి పన్ను ఎలా వేశాలో అనేటువంటి చెప్పేటటువంటి సమగ్రమైన సర్వే ఇది. ఈ నక్ష అనే ప్రోగ్రాం చాలా గొప్పది. ఏదో పెట్టారంటే కాదు, ఇది ఒక మోడీ గారు చేసేటటువంటి కొత్త ప్రయోగాల్లో ఇది ఒక మంచి ప్రయోగం అని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరికి కూడా ఒక న్యాయం జరిగేటటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలి. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నా, ఒక ప్రోగ్రాం సక్సెస్ కావాలన్నా అంటే ప్రజలు కోఆపరేషన్ ఎంత అవసరమో
అన్నిటికన్నా మించి అధికారుల సహకారం అవసరం అని కూడా నేను మనవి చేస్తున్నా. దీంట్లో అధికారులు పొగడక తప్పదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం సక్సెస్ కావాలన్నా ఖచ్చితంగా అధికారుల మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ కష్టం మీదే ఈ ప్రభుత్వం నడుస్తుందని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను కూడా. ఎందుకంటే ఏదైనా వాళ్ళే చేయాలి. అటువంటప్పుడు మన అధికారులు కోఆపరేషన్ చేసి ప్రజలు ప్లస్ అధికారులు కోఆపరేషన్తో ఈ నెల్లూరుని మనం బాగు చేసుకోవాలి. ఒక పక్క కార్పొరేషన్, ఒక పక్క నుడా, ఈ రెండూ కలిపి ఒక అభివృద్ధి చేయగలిగితే మన నారాయణ గారు చేసేటటువంటి ఒక గ్రీన్ అండ్ సిటీ టైప్లో మన నెల్లూరుని అభివృద్ధి చేస్తామని మీ అందరం కలిసి ముందుకు అడుగేద్దామని, మనందరం ఒకటిగా ఉందాం, అందరం కలిసి పనిచేద్దాం. ఎన్నికలప్పుడే అన్ని పార్టీలు, ఒకరిని కాదండి, ఏ పార్టీ అయినా ఎన్నికల వరకే ఆ పార్టీ. ఎన్నికల తర్వాత మన అజెండా ప్రజా అజెండా. ప్రజల కోసం పనిచేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. అందరం కలిసి చేద్దాం, మనందరం పట్టుకుందాం. నక్ష ప్రోగ్రాంని విజయవంతం చేస్తామని చెప్పి కోరుతూ మీ అందరితో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.